హ్యాపీ బర్త్డే నాలకి నా జీవితం నిండిన ప్రియతమా నిన్ను చూసిన రోజు నుంచే నా హృదయం నీదయింది. నా జీవిత పుస్తకంలో మొదటి అక్షరమయ్యావు నువ్వే. హరేనే ఆ దీపావతాటి రాత్రి నిన్ను తొలిసారి చూసా. వెలుగుల మధ్య నువ్వే నాలో కమ్మయ్యావు. మరుసటి రోజు మా అమ్మ ఇచ్చిన నంబరుతో ప్రేమ కథ మొదలైంది మధురమైన స్మృతితో. స్టేటస్లో ప్రేమ పాటలే పెడుతూ నువ్వు నా మనసులో మెల్లగా చోటు సంపాదించావు. మొదటి కాల్ నువ్వు చేసావు సాదా సీదా మాటల్లోనే. నా హృదయానికి పూల వాన కురిపించావు నువ్వు. 2020 November 13th నీ పుట్టిన రోజున నేను నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. మా ఇంట్లో నేను చాలా హ్యాపీగా అయినా ఆ రోజు నాకు ఫోన్ బహుమతి ఇచ్చావు. నా ప్రేమని వెలిబుచ్చిన సాయంత్రం నా జీవితానిదే. టేబుల్ మీద ఐ లవ్ యూ పూలతో రాసి నా మనసు మాట నీ ముందుంచా నిజాయితీతో. అదే రోజు నువ్వు నన్ను ప్రపోజ్ చేశావు. ఆ క్షణం ఇప్పటికీ నా హృదయంలో చెక్కుకున్నావు. తరువాత నీ అక్క ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేశావు. అప్పుడు తెలిసింది నువ్వే నా భవిష్యత్తు అని దేవుడే చూపించావు. కొన్ని రోజులు గడిచాక నీ అమ్మకు నా ఫోటో చూపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పావు ధైర్యంగా. ఆ రాత్రి నీ ఇంట్లో జరిగిన చర్చల్లో ప్రేమ గెలిచింది. మన హృదయాలు కలిసిపోయాయి మెల్లగా. తర్వాత నేను నీ అమ్మని నీ అత్తని కలిసా. ఆ రోజు మన బంధం మరింత గాఢమైందా. మా అమ్మకు కరోనా వచ్చినా నువ్వు వీడియో కాల్లో ఆప్యాయంగా వేణు ఆత్మీయంగా మాట్లాడావు. మా మమ్మీకి కరోనా వచ్చింది అని నీ మమ్మీతో మాట్లాడించావు వీడియో కాల్లో. అలా రోజు మీ మమ్మీని యమ్మీ యమ్మీ అబ్బాయికి ఇస్తావా అని అడిగింది. కుछ 2021 మా అమ్మ నీ ఇంటికి వచ్చి మా భవిష్యత్తు చూసిన రోజు మన బంధం నిజమైపోయింది. కొద్ది రోజులకే June 28 ఎంగేజ్మెంట్ రోజు. వర్షం కురిసిన ఆశీర్వాదాల వర్షమే అనిపించింది. ఆ రోజు ఎవరు కట్నం మాట మాట్లాడలేదు. ఎందుకంటే ప్రేమే మన బంధానికి పునాది అయింది. ఆగస్టు 2021 మన పెళ్లి రోజు. ప్రేమలో పుట్టి విశ్వాసంలో పెరిగిన ఆ బంధం నిజమైంది.
Here, dear Lucky, I love you. I will be with you forever.